హలో పిల్లలు, ఇప్పుడు మనము అసాధారణమైన ఆకారాల యొక్క వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీకు చతురస్రము లేదా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాలు ఎలా కనుక్కోవాలో తెలుసు కదా. మరి అసాధారణమైన ఆకారాల యొక్క వైశాల్యం ఎలా తెలుసుకోవాలి చూద్దామా. మరి మెహనత్ రామ్ ఈ స్థలాన్ని చూశాడు. అరే, ఇక్కడ చూడండి, ఈ స్థలము ఏ ఆకారంలో ఉంది? దీని వైశాల్యాన్ని మనం ఎలా కనుక్కోవాలి? మీరేమీ బాధపడనవసరం లేదు. మనం దీన్ని చదరపు గళ్లతో నింపితే మనం సులువుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఏం చేద్దాం? మొదలు 1, 2, 3, 4 ఇలా మనము చదరపు గళ్లతో మొత్తం ఆకారాన్ని నింపాము. ఇప్పుడు చూడండి, ఎన్ని చదరపు గళ్ళయ్యాయి? మొత్తం 37 చదరపు గళ్ళు. అయితే మనం దీని గురించి వివరంగా చూద్దామా. మరి ఇక్కడ చూడండి, మొదటి వరుసలో ఎన్ని గళ్ళున్నాయి? 4. 4 గళ్ళు ఉన్న ఎన్ని వరుసలున్నాయి? 1, 2. తరువాత ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. 7 గళ్ళు. ఎన్ని వరుసల్లో 7 గళ్ళున్నాయి? 2 వరుసల్లో 7 గళ్ళున్నాయి. అనగా 7 గళ్ళున్న 2 వరుసలు. తర్వాత చూడండి, 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఏమైంది? 5 గళ్ళున్న 3 వరుసలున్నాయి ఇక్కడ. అయితే మొత్తం ఎన్ని గళ్లను ఉపయోగించామో ఎలా తెలుసుకోవాలి? మొదలు ఎన్నున్నాయి? 4 గళ్ళున్న 2 వరుసలు. అనగా 4 × 2 ఎంతవుతుంది? మొత్తము 8 గళ్ళు. తరువాత 7 గళ్ళున్న 2 వరుసలు. అనగా 7 × 2 ఎంతకు సమానము? 14. మొత్తం 14 గళ్ళు. చివరిగా ఇక్కడ చూడండి, 5 గళ్ళున్న 3 వరుసలు. అనగా 5 × 3 ఎంతవుతుంది? 15. ఇక్కడ 15 గళ్ళున్నాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని గళ్ళో మనం ఎలా తెలుసుకోవాలి? 8 + 14 + 15 ఎంతొచ్చింది మనకు? 37. అనగా మనం మొత్తము 37 గళ్లను ఉపయోగించాము. ఇప్పుడు మొత్తం ఆకారం యొక్క వైశాల్యం ఎంత? 37 చదరపు యూనిట్లు. ఈ యూనిట్లు మీటర్లు కావచ్చు, సెంటీమీటర్లు కావచ్చు. ఒకవేళ ఒక్కో చతురస్రపు గళ్ళ 1 మీటర్ అనుకోండి, అప్పుడు ఆ చదరపు గళ్ళ యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 1 × 1 ఎంత వస్తుంది? 1. అనగా 1 చదరపు మీటరు. ఇప్పుడు మనం ఏమనొచ్చు? ఈ మొత్తం స్థలం యొక్క వైశాల్యము 37 చదరపు మీటర్లు. అర్థమైందా పిల్లలు? ఒకవేళ మనం ఈ ఆకారాన్ని గమనించి చూసినట్టయితే ఈ ఆకారంలో ఎన్నున్నాయి చూడండి? 3 వేరే వేరే దీర్ఘచతురస్రపు ఆకారాలున్నాయి. మొదటి దీర్ఘచతురస్రంలో ఎన్ని గళ్ళున్నాయి? 2 × 4 మొత్తం 8 గళ్ళున్నాయి. అలానే రెండవ దీర్ఘచతురస్రంలో 2 × 7 మొత్తము 14 గళ్ళున్నాయి. మరియు మూడో చతురస్రంలో చూడండి, 3 × 5 మొత్తము 15 చతురస్రపు గళ్ళున్నాయి. ఇప్పుడు మనకు ఏం తెలిసింది? మనము అసాధారణమైన ఆకారాల యొక్క వైశాల్యం ఎలా తెలుసుకోవాలో తెలిసింది కదా. అనగా ఎప్పుడైనా మీకు అసాధారణమైన ఆకారం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే మొదలు మనము దాన్ని సాధారణంగా ఉపయోగించే ఆకారాలు అనగా చతురస్రము లేదా
దీర్ఘచతురస్రంలోకి విభజించుకోవాలి. మనం ఉదాహరణలో చూసిన విధంగా మొదలు 8 గళ్లతో నిండిన ఒక దీర్ఘచతురస్రము అనగా 4 × 2 ఎంతవుతుంది? 8. అలానే రెండవ దీర్ఘచతురస్రము 14 గళ్ళు కలవి అనగా 7 × 2 మొత్తం 14. మరియు మూడవ దీర్ఘచతురస్రము 15 గళ్లతో నిండి ఉంది. అది ఎలా ఉంది? 5 × 3 అనగా 15 గళ్లతో నిండి ఉంది. అందుకే మీరెప్పుడైనా కానీ అసాధారణమైన ఆకారాల యొక్క వైశాల్యం కనుక్కోవాలనుకున్నప్పుడు దాన్ని సాధారణమైన చతురస్రము లేదా దీర్ఘచతురస్రంలోకి విభజించి మీరు సులువుగా దాని వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మెహనత్ రామ్ ఇంకో స్థలాన్ని కొనబోతున్నాడు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక వేరే ఆకారంలోనే ఉంది. అప్పుడు మెహనత్ రామ్ ఏం చేశాడు? ఈ ఆకారాన్ని కూడా చదరపు గళ్లతో నింపాడు. ఇక్కడ చూడండి, దీనిలో సగం చదరపు గళ్లను ఉపయోగించి కూడా ఆకారాన్ని నింపాడు. మొత్తం ఎన్ని గళ్ళయ్యాయి? 36 గళ్ళు. ఎలానో చూద్దామా మరి? ఇక్కడ చూడండి, మొదటి వరుసలో 1, 2, 3, 4, 5, 6 మొత్తము 6 గళ్ళున్నాయి. అనగా 6 గళ్ళున్నవి ఎన్ని వరుసలున్నాయి? ఇక్కడ చూడండి, 1, 2, 3, 4 అనగా 6 గళ్ళు కల 4 వరుసలున్నాయి. తర్వాత చూడండి, ఇక్కడ 1, 2 సగం గళ్ళున్నాయి. ఇక్కడ కింద ఇంకో సగం గళ్ళ ఉంది. ఇక్కడ చూడండి, ఎన్ని గళ్ళున్నాయి? 1, 2, 3 మరియు 1 సగం గళ్ళ ఉంది. అనగా 3 గళ్ళున్న 2 వరుసలున్నాయి. ఇప్పుడు 1, 2 సగం గళ్ళున్నాయి. అనగా 2 సగం గళ్ళు కలిపితే 1 గళ్ళవుతుంది. ఇప్పుడు మనం ఏం చూసాము? ఇప్పుడు మనకు ఈ ఆకారంలో దీర్ఘచతురస్రాకారం కనిపిస్తుంది కదా. ఒక దీర్ఘచతురస్రాకారంలో 6 గళ్ళున్న 4 వరుసలు అనగా 4 × 6 ఎంతవుతుంది? 24. మొత్తం 24 గళ్ళున్నాయి. మరియు ఇంకో దీర్ఘచతురస్రాకారంలో 3 గళ్ళున్న 2 వరుసలు అనగా 2 × 3 6 గళ్ళు. అయితే 6 గళ్ళున్న రెండవ దీర్ఘచతురస్రాకారము మరియు 4 విడిగా ఉన్న గళ్ళు. ఇక్కడ సగం మరియు సగం గళ్ళు అనగా మొత్తం 1 గళ్ళవుతుంది. ఇక్కడ మొత్తము 6 అదనపు గళ్ళు ఉన్నాయి. అయితే ఇప్పుడు వైశాల్యం ఎంతో ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి, మొదటి దీర్ఘచతురస్రాకారం యొక్క 24 గళ్ళు ప్లస్ రెండవ దీర్ఘచతురస్రాకారం యొక్క 6 గళ్ళు మరియు 6 విడిగా ఉండే గళ్ళు అనగా 24 + 6 + 6 మొత్తం ఎన్ని గళ్ళయ్యాయి? 36 గళ్ళు. అయితే మనం అసాధారణ ఆకారాలను కూడా మనము ఎప్పుడూ ఉపయోగించే సాధారణమైన ఆకారాలు అనగా చతురస్రము, దీర్ఘచతురస్రాలుగా విభజించవచ్చు. అప్పుడు మనము ఆ ఆకారాల యొక్క వైశాల్యాన్ని తెలుసుకొని వాటన్నిటినీ కలిపితే ఈ ఆకారం యొక్క వైశాల్యం ఎంతో తెలుస్తుంది. ఒకవేళ ఈ చదరపు గళ్ళ యొక్క ఒక్కో భుజము 1 మీటర్ అయినట్టయితే అప్పుడు ఈ చదరపు గళ్ళ యొక్క వైశాల్యం ఎంత? 1 × 1 1 చదరపు మీటరు. అనగా ఇప్పుడు ఈ అసాధారణమైన ఆకారం యొక్క వైశాల్యం ఎంత? మొత్తము 36 చదరపు మీటర్లు. ఎందుకంటే మనం మొత్తం 36 గళ్ళు ఉపయోగించాము కాబట్టి దాని యొక్క వైశాల్యము 36 చదరపు మీటర్లు. అర్థమైందా పిల్లలు?
ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.